హాయ్ గాయ్స్, నేను సంతోష్ పల్లెపు వడరాగా. ఈరోజు ఏంటంటే మన వీడియో ఏంటంటే హాస్పిటల్లో ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకుంటాం, కానీ మాట్లాడితే గ్రేట్గా ఫీల్ అయ్యామా లేదా ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నారా అని తెలియకుండా మాట్లాడడం, కరెక్ట్ మాట్లాడామా ఇన్కరెక్ట్ మాట్లాడామా అని తెలియకుండా మనం మాట్లాడతాం. కాబట్టి ఈ వీడియో చూసి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో సింపుల్ ట్రిక్తో ఈజీగా మాట్లాడవచ్చు. ఈ వీడియో చూడండి. మీరు తెలుగులో మాట్లాడినా చాలా రెస్పెక్ట్ ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో మాట్లాడితే కాన్వర్సేషన్ ఇంకా స్మూత్ అవుతుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ డెస్క్ నుంచి డాక్టర్ రూమ్ వరకు అన్ని రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ లో ఇంగ్లీష్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. హాస్పిటల్ రిసెప్షన్ దగ్గర ఐ నీడ్ టు సీ ఏ డాక్టర్, నాకు డాక్టర్ ని కలవాలి. ఈజ్ ద డాక్టర్ అవైలబుల్ నౌ? డాక్టర్ ఇప్పుడే ఉన్నారా? ఐ వాంట్ టు బుక్ అన్ అపాయింట్మెంట్, ఒక అపాయింట్మెంట్ నేను బుక్ చేయాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ, ఇది అత్యవసర పరిస్థితి. ఎమర్జెన్సీ అయితే ఫస్ట్ టైం మీరు దిస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ అంటే వెంటనే స్పందిస్తారు. పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు హీఈస్ నాట్ ఫీలింగ్ వెల్, అతనికి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. షీ హాస్ ఫీవర్, ఆమెకి జ్వరం చాలా ఎక్కువ ఉంది. హీ హాజ్ ఎ చెస్ట్ పెయిన్, అతనికి ఛాతీలో నొప్పి ఉంది. షీ ఈస్ ఫీలింగ్ డిజీ, ఆమెకి తల తిరుగుతుంది. హీ హాజంట్ ఈవెన్ ఎనీథింగ్, అతను ఏమీ తినలేదు. ఇలా సిమ్టమ్స్ క్లియర్ గా చెప్పడం చాలా ఇంపార్టెంట్. లక్షణాలు క్లియర్ గా చెప్తే డాక్టర్ క్లియర్ గా అర్థం అవుతుంది. డాక్టర్ రూమ్ లో మీరు మాట్లాడేటప్పుడు ఐ హావ్ హ్యాడ్ దిస్ పెయిన్ సిన్స్ ఎస్టర్డే, నాకు ఈ నొప్పి నిన్నటి నుంచి ఉంది. ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు స్లీప్, నాకు నిద్ర రావడం లేదు. ఐ ఫీల్ వీక్ అండ్ టైర్డ్, నాకు బలహీనంగా అలసటగా అనిపిస్తుంది. ఐ ఆమ్ హ్యావింగ్ డిఫికల్టీ బ్రీతింగ్, నాకు శ్వాస ఇంకెక్కడ మన వీడియో పూర్తయింది. పార్ట్ సెకండ్ కోసం వెయిట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.